హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణి టీచర్. నిన్నైతే మనం వికాస కారకాలు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం కదా. వాటి మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం ఇవాళ మనం. హౌ మెనీ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ లివింగ్ సెల్? మనకి ఆల్రెడీ తెలుసు 23 పేర్స్ అని. సో మొత్తం కలిపి 46 ఉంటాయి. సో 23 పేర్స్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జీన్స్ ప్రెజెంట్? జీన్స్ ఎక్కడ ఉంటుంది? క్రోమోజోమ్. అదర్ దాన్ జీన్స్, ఎవ్రీథింగ్ దట్ ఎఫెక్ట్స్ ఎ పర్సన్ ఈజ్ హిస్ ఎన్విరాన్మెంట్. జీన్స్ కాకుండా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎన్విరాన్మెంట్. హూ ఆర్ born as a result of an egg which is fertilized with a sperm and is further split into parts. ముందు ఫర్టిలైజ్ అయ్యి ఎగ్ స్పర్మ్తో కలిసినప్పుడు ఫర్టిలైజ్ అయ్యి తర్వాత స్ప్లిట్ అవుతుంది. అప్పుడు మనకి ఐడెంటికల్ ట్విన్స్ అయితే ఫామ్ అవుతాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ స్పర్మ్? 23. స్పర్మ్లో 23 ఉంటాయి, ఎగ్లో 23 ఉంటాయి. మొత్తం మీద 23 పేర్స్ అంటే 46 ఉంటాయి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రెజెంట్ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్? 46. పేర్స్ అడగలేదండి. పేర్స్ అడిగితే 23 అని ఆప్షను. మనకి పేర్స్ అడగలేదు, నెంబర్ అడిగారు కాబట్టి 46. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? కరెక్ట్ కానిది. జీన్స్ ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ హెరిడిటరీ ట్రైట్స్. ఇట్ ఈస్ ట్రూ. ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ఉమెన్. ఇది కూడా కరెక్టే. ఎక్స్ ఆర్ వై క్రోమోజోమ్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ మేల్. ఇది కూడా కరెక్టే. జెండర్ డిటర్మినింగ్ పవర్ బిలాంగ్స్ టు ఉమెన్. ఇది రాంగ్ ఆప్షన్. సో జెండర్ డిటర్మినింగ్ పవర్ బిలాంగ్స్ టు మ్యాన్ మనకి తెలుసు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్స్ ఏ పర్సన్స్ పర్సనాలిటీ? హెరిడిటీ, ఎన్విరాన్మెంట్, ఎయిదర్ హెరిడిటీ ఆర్ ఎన్విరాన్మెంట్, బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. రెండు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి పర్సన్స్ పర్సనాలిటీని. Factors like intelligence, emotions, aptitudes, attitudes, etc. which affect a person's development are biological factors, psychological factors, social factors, all of the above. దీని ఆప్షన్ వచ్చేసి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటారు. యాటిట్యూడ్స్ని, ఎమోషన్స్ని, ఇంటెలిజెన్స్ని, యాప్టిట్యూడ్స్ని ఎఫెక్ట్ చేసేదాన్ని. బిట్వీన్ ద టూ సిస్టర్స్ రమ్య అండ్ గీత, మ్యూజిక్ మీన్స్ లైఫ్ ఫర్ వన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ద అదర్. విచ్ లా ఆఫ్ హెరిడిటీ జస్టిఫైస్ దిస్? మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లో తెలుసుకుందాము. లా ఆఫ్ సిమిలారిటీ, లా ఆఫ్ వేరియేషన్, లా ఆఫ్ రిగ్రెషన్ గురించి. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఒక్కసారి నిన్నటి వీడియో క్లిక్ చేసి చూడండి, అప్పుడైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు అక్కా చెల్లెళ్ళకి వేరు అభిరుచులు ఉన్నాయి కాబట్టి లా ఆఫ్ వేరియేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ రోల్ ఆఫ్ హెరిడిటీ సపోర్ట్స్ ద స్టేట్మెంట్ దట్ ఆల్ ద సన్స్ ఆఫ్ తెలుగు వెటరన్ యాక్టర్ ఎన్టీ రామారావు కుడ్ నాట్ బికమ్ యాక్టర్స్ లైక్ హిమ్? దీనికి ఆప్షన్ వచ్చేసి లా ఆఫ్ వేరియేషన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉండడం వల్ల అందరూ కూడా తెలుగు యాక్టర్స్ అవ్వలేకపోయారు ఎన్టీ రామారావు ఫ్యామిలీలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ ద పీపుల్ విత్ ద రీసెర్చ్ దట్ కండక్టెడ్ టు సపోర్ట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్? సో ఫ్రాన్సిస్ గాల్టన్, ఫ్యామిలీస్ ఆఫ్ సెలబ్రిటీస్. కెలాగ్, ఏ బేబీ నేముడ్ డొనాల్డ్ అండ్ చింపాంజీ నేముడ్ గూవా. ఇది కరెక్టే. ఫస్ట్ వన్ కూడా కరెక్టే. మనకి ఇవి ఆల్రెడీ నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాం. నెక్స్ట్, డగ్డేల్, ఫ్యామిలీస్ ఆఫ్ జూక్స్. ఇది కూడా కరెక్టే. సో రాంగ్ ఆప్షన్ వచ్చేసి పియర్సన్ ట్విన్స్, సిబ్లింగ్స్ అండ్ కజిన్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ అడ్వకేటింగ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండివిజువల్ డెవలప్మెంట్? ఆప్షన్స్ చూద్దాము. స్కూల్ ఫెసిలిటీస్, పర్సనల్ డెవలప్మెంట్, WC బ్యాగ్లే. Fostering kids, Kodak. Gypsy children, Gordon. 19 pairs of identical twins, Watson. So 19 pairs of identical twins, Watson. ఇది కరెక్ట్ కాదు. మిగిలిన మూడు కరెక్ట్. నెక్స్ట్, how does a teacher who recognizes children of intelligent parents lag behind in education understand them? That there is a regression effect on them, that they are not interested in education, that they waste time, that there is a variation effect on the students. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దట్ దేర్ ఈస్ ఎ రెగ్రెషన్ ఎఫెక్ట్ ఆన్ దెమ్. Next, fifth one, which of the following laws indicates that the reason
Why the children of talented parents are not able to excel in education is their hereditary effect but not due to intelligence. Law of similarity, law of regression, law of variation, law of conduct. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్ రెగ్రెషన్. నిన్నటి క్లాస్లో మనం చూసాము. ఎవరికైనా ఇది అర్థం కాకపోతే ఒక్కసారి నిన్నటి క్లాస్ అయితే వినండి, క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ డిటర్మైన్డ్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్? జెండర్ డిటర్మినేషన్, హెరిడిటరీ ట్రైట్స్, నెంబర్ ఆఫ్ బేబీస్, ఆల్ ద అబౌవ్. ఇక్కడ అన్నీ కూడా కరెక్టే, సో ఆల్ ద అబౌవ్. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫర్ టుడేస్ క్లాస్, a girl named Ramya is 3 years old. Her development has slowed down due to malnutrition. What could be the reason? So malnutrition ki reason enti? Heredity, genetic problem, environment. Heredity and environment. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ మెయిన్ రీజన్ అన్నమాట. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ రేపటి వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. Stay tuned to my channel. Thanks for watching. See you in the next video.